సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. Motion moved. The question is that the Andhra Pradesh Electricity Duty Amendment Bill 2020 be introduced. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried and the bill is introduced. I request the Minister for Home to move the motion for leave to withdraw the Andhra Pradesh Disha Bill, Andhra Pradesh Special Courts for specified agencies against women and children. చూడండి ఎందుకన్నటువంటి చూడండి చెప్తారు కదా మినిస్టర్, అంత వర్రీ పడిపోతే ఎందుకయ్యా, మినిస్టర్ గారు మాట్లాడతారు కదా. అండ్ చిల్డ్రన్ బిల్ 2019 మినిస్టర్ గారు. Speaker sir, I beg to move to withdraw the Andhra Pradesh Disha Bill, Andhra Pradesh Special Courts for Specified Offences Against Women and Children Bill 2019. Motion moved. The question is that the Andhra Pradesh Disha Bill, Andhra Pradesh Special Courts for Specified Offences Against Women and Children Bill 2019 be withdrawn. Those who are for motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried and the bill is withdrawn. I request the Deputy Chief Minister, Revenue and Registration and Stamps to move. చెప్తారండి, మాట్లాడతారు మినిస్టర్ గారు, తర్వాత దాని మీద మాట్లాడతారు కదా. అంత ఆత్రం ఎందుకండి, మీరు ఇట్స్ ఓన్లీ ఫర్ కన్సిడరేషన్, మీరు మాట్లాడతారు కదా. వై ఎందుకన్నటువంటిది ఆ సాలెంట్ ఫీచర్స్ కూడా చెప్తారు కదా బిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు. ఆంధ్రప్రదేశ్, ఐ రిక్వెస్ట్ ది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ టు మూవ్ ది మోషన్ ఫర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ assigned lands prohibition of transfer amendment bill 2020. Minister. Honorable Speaker sir, I beg to move that the Andhra Pradesh assigned lands prohibition of transfer amendment bill 2020 be taken into consideration. Motion moved. Discussion on consideration of the bill. Minister, replying to the debate. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ వారు రాష్ట్రంలోని సౌరశక్తి నుంచి పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు స్థాపించడానికి ఆంధ్రప్రదేశ్ వారి హరిత విద్యుత్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమైంది. ఇది 100% ప్రభుత్వ రంగ సంస్థ మరియు 2013 కంపెనీల చట్ట ప్రకారం ఏపీ జెన్కో అనుబంధ సంస్థ. కన్సిడరేషన్ అండి, డిస్కషన్ ఆన్ కన్సిడరేషన్ టు ది బిల్. ఏపీ పిఓటి యాక్ట్ ప్రకారం పై ఎటువంటి లావాదేవీలు చేయ అవకాశం లేనందున ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఏపీ జెన్కో ఎనర్జీ కార్పొరేషన్ వారికి మాత్రమే లీజుకి ఇచ్చేటకు మాత్రమే పిఓటి యాక్ట్ సవరణ చేయటకు కేబినెట్లో నిర్ణయించన్నారు. ఈ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున భూమి అవసరమైనందున నిరుపయోగంగా ఉన్న అసైన్డ్ భూములను సేకరించేందుకు 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని సవరణ చేయాల్సి ఉంది. ప్రకాశం, కర్నూలు, అనంతపూర్, కడప లాంటి జిల్లాల్లో అసైన్డ్ భూములకు లీజు ప్రాతిపదికన ఆయా రైతుల ప్రతి ఏటా స్థిరమైన ఆదాయం దక్కుతుంది. అలాగే లీజు ప్రక్రియ పూర్తిగా రైతుల యొక్క అంగీకారంతో మాత్రమే జరుగుతుంది. అలాగే లీజు ప్రక్రియ రైతు మరియు ఈ చట్ట సవరణ కారణంగా ప్రతి ఎకరాకు సుమారు 30,000 రూపాయల చొప్పున లీజు ప్రాతిపదికన ప్రతి ఏడాదికి చెల్లించేటట్టుగా గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ వారికి నిర్ణయించున్నాం. The question is that the Andhra Pradesh Assigned Lands Prohibition of Transfers Amendment Bill 2020 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried and the bill is considered. I shall now put the class to vote. There are no amendments. నమస్తే అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర ప్రగతి కోసం, ప్రగతి పదంలో రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందడం కోసం ఆంధ్రప్రదేశ్ అనేది అక్షర క్రమంలోనే కాకుండా
అభివృద్ధిలో ముందంజలో ఉండాలని, తదనుగుణంగా ఒక సహేతుకమైనటువంటిది, ఒక సమంజసమైనటువంటిది, పారిశ్రామిక అభివృద్ధికి మరింత దోహదపడాలన్న సదుద్దేశంతో గౌరవ మంత్రి గారు ఒక అద్భుతమైనటువంటి బిల్లుని ఈరోజు ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఎంఎన్జీ ఆంధ్రప్రదేశ్ ఎస్ఐన్ ల్యాండ్స్ యాక్ట్ 77 ఆంధ్రప్రదేశ్ అసైన్ చేయబడిన భూముల చట్టం ఇంకా చదువుతాను 1978 ఏమట్లా మీరు చిన్న విషయాన్ని మీరు మాట్లాడితే నేను ఇంట్రడ్యూస్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను కదా, మాట్లాడతాను, చెప్పండి. సవరించటికే ఈరోజు అసైన్మెంట్ ల్యాండ్స్ గౌరవ సభ్యులకు తెలుసు, ప్రొసీజర్ తెలుసు, మీకే తెలిసినట్టు మిగిలిన వాళ్ళు ధర్మశ్రీ గారు మీరు మాట్లాడండి. అలా మాట్లాడితే అలాగా? మీరు మాట్లాడండి. దేర్ ఈజ్ ఎజెండా. ఈరోజు ఎజెండాను ఫాలో అవుతున్నాము. అది కూడా మనం రిజెక్ట్ చేసి ఫాలో అవుతున్న అది కూడా అనౌన్స్ చేస్తాము. కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కోసం